పసుపు. పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరంగా పెరిగిన మంచి పసుపును పెద్ద గడ్డలుగా ఉండే వాటిని, తాజాగా ఉండే వాటిని సేకరించి చూర్ణం చేసుకొని ఉపయోగించుకోవాలి. అలాంటి పసుపు 50 గ్రాములు తీసుకోవాలి. తర్వాత కావాల్సిన మంచి ఔషధం తైలం, నువ్వుల నూనె. నువ్వుల నూనె మీకు అందరికీ తెలిసిందే. వీలైనంత వరకు నల్ల నువ్వుల నూనె తీసుకోండి. ఇలాంటి నువ్వుల నూనెతో ఈ ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. నువ్వుల నూనెను 250 గ్రాములు తీసుకొని ఈ యొక్క మూలికల చూర్ణాలన్నింటినీ కూడా ఈ నువ్వుల నూనెలో కలిపి ఒక పాత్రలోకి పోసి దీనికి 8 నీటిని కలపాలి. అంటే మీకు 500 గ్రాములు అయితే దీనికి 8 4 లీటర్ల నీటిని కలిపి సన్నటి మంట మీద మరిగించి కేవలం తైలం మాత్రం మిగిలేంత వరకు కాచాలి. పూర్తిగా తైలం మాత్రమే మిగిలిన తర్వాత దించి వడపోసుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఉపయోగించే విధానం: రోజు మీరు తయారు చేసుకున్న ఈ దేవదారు తైలాన్ని ఈ గోళ్లకు రాత్రిపూట ఉపయోగిస్తున్నట్లయితే ఈ చిగుళ్ళు లేకపోతే ఆ పుచ్చిన గోళ్ళంతా మొత్తం పోయి మంచి గోళ్ళు, వీలైనంత వరకు శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండే గోళ్ళు తయారవుతాయి. ముందుగా ఇతర రోగాలకు చికిత్స చేసుకున్న తర్వాతనే ఈ యొక్క ఔషధ తైలాన్ని ఉపయోగించండి. గోళ్లు పుచ్చిపోయే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో మరొక్కసారి చూద్దాం. దేవదారు చెక్కను క్వాద చూర్ణంగా చేసుకొని 100 గ్రాములు, మాని పసుపు చూర్ణంగా చేసుకొని 100 గ్రాములు, పసుపు కొమ్ములు చూర్ణంగా చేసుకొని 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఇప్పుడు నువ్వుల నూనెను 250 గ్రాములు తీసుకొని సిద్ధంగా ఉంచుకున్న మూలికల చూర్ణాలన్నిటినీ అందులో వేసి దీనికి 8 వంతుల నీటిని ఎక్కువ పోసి సన్నని మంటపై తైలం మాత్రమే మిగిలేంత వరకు మరిగించాలి. ఇలా చెయ్యగా వచ్చిన దేవదారు తైలాన్ని రోజూ రాత్రి గోళ్లకు వాటి చిగుళ్లకు పట్టించాలి. గోళ్లు పుచ్చి